హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్. డే 2 ఇన్ లంసింగ్. సో ఇప్పుడైతే మేము లంసింగ్ వ్యూ పాయింట్, హిల్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి మేమైతే స్టార్ట్ అవుతున్నాము. ఎందుకు ఇంత ఎర్లీగా బయలుదేరామంటే బికాజ్ అక్కడ హిల్ వ్యూ పాయింట్ దగ్గర ఖాళీ ఉండదు, చాలామంది జనం ఉంటారు. అందుకని మార్నింగే లేచామన్నమాట. మేమైతే 4 o'clockకి లేచాము. లేచిన వెంటనే టెంట్ బయటకు వచ్చి చూస్తే వెదర్ అయితే ఎంత మంచిగా ఉందో నాకు తెలిసి మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను. మంచు ఎట్లా పడుతుందంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అట్లా పడేటప్పటికి. ఒక మంచు వర్షంలో పడింది, వీడియోలో మీకు క్లియర్లీ తెలిసింది అనుకుంటున్నా. తర్వాత ఇంకా మళ్ళీ అగైన్ మంచులా కురిసింది కానీ మంచు వర్షం అయితే పడలేదు. ఇంకా మేమైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయ్యాము. ఫ్రెష్ అవ్వడం అంటే లైక్ స్నానాలు అవి చేసి అట్లా ఏం కాదు, ఎందుకంటే మేము టెంట్లో ఉంటున్నాం కాబట్టి స్నానాలకు అది అవ్వదు. ఓన్లీ బ్రషింగ్ వరకే అనమాట అవైలబుల్. అంటే కామన్ బాత్రూమ్స్ ఉంటాయి కానీ ఆ వాష్రూమ్స్ పెద్ద నీట్గా ఉండదు. అండ్ అఫ్కోర్స్ మేము ఓన్లీ 1 డేనే కదా, ఈ 1 డే వ్యూ పాయింట్ చూసేసి ఇంకా వ్యూ అది అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసేసి దెన్ వీ స్టార్టెడ్ అనుకున్నాము. సో దిస్ ఈజ్ ద ప్లాన్ యాక్చువల్లీ మేము అనుకున్నది. బట్ ఆ వ్యూ పాయింట్ తర్వాత ఇంక మా ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యి ఉండే. నెక్స్ట్ ఈ ఫ్రెష్ అవ్వడం ఇవన్నీ కూడా ఇంక ఇంటికి వెళ్ళాకే చేసాం. ఫేస్ వాష్ ఒక్కటి ఉంటే మాకు చాలు. ఫేస్ వాష్ చేసుకొని వాటర్ ఉంది, సో వాటర్ అదంతా చూసుకున్న తర్వాత వి స్టార్టెడ్. అండ్ మేము దిగిన రిసార్ట్ నుంచి వ్యూ పాయింట్కి 1 kilometer డిస్టెన్స్ అనమాట. సో ఈ డిస్టెన్స్లో మీకు వ్యూ తెలుస్తుంది. పక్కన ఉన్న వాళ్ళకి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, బట్ డ్రైవ్ చేసిన వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుండే. వ్యూ చూస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ వీడియోలోనే. అసలు ఎవరు ఏమీ కనిపించలేదు, లైటింగ్ లేకపోతే గుద్దేసుకోవడమే అనమాట. యాక్చువల్లీ ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నాను అని అంటే ప్రతి ఇయర్ మేము అరకు వెళ్ళాం. పెళ్ళైన దగ్గర నుంచి పెళ్ళికి ముందు కూడా మేము అరకు చాలాసార్లు వెళ్ళాము. బట్ ఇంత మంచు అనేది నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో 2019లో నేను చూసా. తర్వాత దిస్ ఈజ్ అ ఫస్ట్ టైం ఆఫ్టర్ దట్ ఈ ఇయర్లోనే నేను అంత పెద్ద మంచు చలి ఇదంతా నేను చూశాను. అరకు కావచ్చు, వనజంగి, పాడేరు అండ్ దిస్ లంసింగ్, ఇవన్నీ కూడా వ్యూ పాయింట్స్. ఈ ప్రదేశాలన్నీ కూడా ఇట్లానే ఉంటాయి, ఇది అప్ టు జాన్ వరకు. సో ఈ డిసెంబర్లో వెళ్ళండి, మంచిగా ఉంటుందన్నమాట. సో ఇంకా వ్యూ పాయింట్ లోపలికి కూడా టికెట్ అంట, టికెట్ 20 rupees లోపలికి ఎంట్రీ ఫీజు. నెక్స్ట్ కొండ పైకి వెళ్ళడానికి జీప్స్ ఉంటాయి, కమాండర్స్ ఉంటారు. సో వాళ్ళు తీసుకువెళ్తారు. నడిచైనా వెళ్ళొచ్చు కొండపైకి, బట్ నడవలేని వాళ్ళైతే జీప్స్ ఉంటాయి. మేమైతే జీప్సే ఎక్కాము. ముందు క్లిప్స్లో మీరు చూస్తే తెలుస్తుంది. సో జీప్స్లోనే అవైలబుల్ ఉంటుంది. అండ్ నడవగలిగిన వాళ్ళు నడవచ్చు, బట్ ఆ స్లోప్ అదంతా కూడా కొంచెం భయంకరంగా ఉందన్నమాట. జీప్ ఎక్కామే కానీ అది ఒక టెన్షన్. రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం దిగేసి వచ్చేసాము. జీప్ అది అవసరం లేదనిపించింది, బట్ సచ్చామన్నమాట లిటరల్లీ దిగడానికి అదంతా. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బ్యూటిఫుల్ వ్యూ మీకు కనిపిస్తుంది డెఫినెట్లీ. ఎందుకంటే అసలు వ్యూ చూడడానికి అని అంటే అట్ర ఫ్లాప్ అని
భలే వస్తుంది చూడు మంచు చెప్పచ్చు. బికాస్ సూర్యుడు రాలేదు, సన్ రాలేదన్నమాట. సన్ వస్తే ఆ వ్యూకి ఇంకా మంచి అందంగా వచ్చేది. సన్ రావట్లేదు కానీ టైం పెరిగే కొద్దీ మంచు వర్షం పడింది. మంచు వర్షం పడుతూనే ఉంది, బట్ సూర్యుడు రాలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఉండే కొద్దీ కమ్మేస్తుంది అనమాట మంచు అందరినీ. ఇంకా చాలాసేపు చూసాం, లిటరల్ ఒక 3 hours వరకు సన్ కోసం చూసాము. అంటే 4:30 అంటే మేము 5 అనుకోండి, 5 o'clockకి వెళ్ళాము. 5 నుంచి అప్ టు 8-8:30 వరకు మేము అక్కడే ఉన్నాము. సన్ వస్తుందేమో చూద్దాము, ఇంకా పక్క వాళ్ళు ఉంటారో. చాలామంది ఆ కొండ మీద స్లిప్ అయ్యారు కూడా, ఐ మీన్ జారారు. కొంచెం ఆ మంచు ఎక్కువ అయ్యి ఆ వాటర్కి చాలామంది జారిపోయారు అనమాట. ఈ థ్రిల్లర్స్, అడ్వాంచర్స్ అన్నీ చూసాము మేము. అన్నీ చూసి కొంచెం ఫన్ ఉంటుండే, పెద్ద బోర్ ఏం కొట్టలేదు. బట్ అట్టర్ ఫ్లాప్ ఏంటంటే సన్ రాలేదు. అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాం కానీ, బట్ యా మేమైతే ఆ వెదర్ అది చూడడానికి అయితే నేను పర్సనలీ వెళ్ళాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఉండే కొద్దీ మంచు ఇంకా పడ్డం అనేది నాకు బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి కొండ దిగేసాం, జీప్ ఎక్కలేదు, మేమైతే దిగేసాం అనమాట. దిగినప్పటికీ మాకు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంకా అందుకే వీడియో అది ఏం తీయలేదు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా మళ్ళీ మా ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ పాడేరు వెళ్దాము అని చెప్పి వీ డిసైడెడ్. ఎందుకంటే పాడేరులో కూడా సేమ్ వ్యూస్ ఉంటాయి. ఇంతపల్లి పాడేరు మీద నుంచి వెళ్ళామన్నమాట. ఎందుకంటే అక్కడ కూడా మంచి మంచి లొకేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పి పాడేరు వరకు వెళ్ళాము. ఇంకా పాడేరు ఎందుకు వెళ్ళాము అని అంటే, నెక్స్ట్ థింగ్ అనదర్ రీజన్ ఈస్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్. సో నెక్స్ట్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళామన్నమాట. ఇంకా పాడేరు వరకు వెళ్ళాం కదా, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా చూద్దాము అన్నట్టు ఇంకా మేమైతే ఇంకా లోపలికి వచ్చాము. అండ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా మేము ఇదే ఫస్ట్ టైం రావడము. ఎప్పటి నుంచో ప్లానింగ్, వాటర్ ఫాల్స్కి వెళ్దాము అని ఎప్పటి నుంచో, కొన్ని ఇయర్స్ నుంచి ప్లానింగ్. మా ఫ్యామిలీకి ఏంటంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళడం అసలు ఇష్టం ఉండదు, ఎందుకో తెలీదు. వెళ్ళడం అనేది పెద్దగా ఇష్టపడరు, ఎప్పుడు క్యాన్సిల్ చేయడానికే చూస్తారు. సో ఆ పరంగా వాటర్ ఫాల్స్కి మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వాటర్ ఫాల్స్కి వెళ్ళడం అంటే రంపచోడవరం వెళ్ళాము, అటు సైడ్ రంపచోడవరం వెళ్ళాము. ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఏంటంటే మరీ అంత డేంజర్ అయితే కాదు. అసలు చిన్న పిల్లలు 1 year బేబీస్ కూడా చక్కగా ఆడుతున్నారు వాటర్లోని. చాలా సేఫ్గా ఉంది, అంటే కింద పిల్లలు ఆడుకోవడానికి ఉంది. అండ్ వాటర్ ఫాల్ ఎట్లా అంటే పెద్దది కాదు, స్టెప్స్ ఉంది. సో ఆ స్టెప్స్ ద్వారా చక్కగా వెళ్ళి ఆ రాళ్ళ దగ్గర అవి కూర్చొని ఫొటోస్ అవి దిగడం చాలామంది చేశారు. సో అది అంత రిస్క్ అనిపించలేదు. చాలా వాటర్ ఫాల్స్ మనం చూస్తున్నట్లుగా చాలా డేంజరస్గా ఉంటాయి, జారుతుంది, స్కిడ్ అవుతాం. సో అది స్కిడ్డింగ్ కూడా అంత లేదు. అంటే యాజ్ యూ ఆల్ నో వాటర్ ఫాల్ అనేది ఆ రాళ్ళు అవన్నీ స్కిడ్ అవుతాయి, బట్ ఇదంతా అంత లేదనమాట, మరీ అంత స్కిడ్ అయితే కాదు. బాగానే ఉంది అనిపించింది వాటర్ ఫాల్ అయితే. అండ్ చాలా నచ్చింది, ఎందుకంటే మేము అన్ప్లాన్డ్, దిస్ ఇస్ వెరీ అన్ప్లాన్డ్. ప్లాన్డ్ అయితే మాత్రం మేము ఖచ్చితంగా ఇంకో పేర్ ఆఫ్ క్లాత్స్ పెట్టుకుందాము. ఎటువంటి క్లాత్స్ ఏం పెట్టుకోలేదు కాబట్టి ఇంకా దిగే అంత సాహసం చేయలేదన్నమాట. లేదంటే అసలు ఎంత అయ్యో అక్కడి వరకు వెళ్ళామే, కాలు తడుపుకొని వచ్చేసాము అన్న బాధ ఎక్కువైపోయింది లిటరల్లీ. మాకు బట్టలు లేవు మెయిన్ థింగ్, ఎందుకంటే మేము ఒక జతే పెట్టుకున్నాము. ఇంక మళ్ళీ తడిచిపోతే ఇంకా బట్టలు లేవని చెప్పి ఇంక మేమైతే అలా ఆస్వాదించాము. చాలా డిసప్పాయింట్ అయ్యాము. అయ్యో ముందుగా ప్లాన్ చేసుకుంటే బాగుంది కదా, అసలు అన్ప్లాన్డ్ అక్కడి వరకు తీసుకెళ్తారు మమ్మల్ని అని మేము అనుకోలేదు. అన్ప్లాన్డ్ కాబట్టి ఇంకేం చేస్తాం, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్దాంలే. ఇంకా నెక్స్ట్ టైం ఏముంటుంది, ఎప్పుడైనా ఇంకా అరకు మ్యాక్సిమం వెళ్తాము. ఇంకా అటు సైడ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి, కట్కి వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. బట్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా అయితే పైన కూడా కూర్చున్నారు, కింద కూర్చున్నారు, పైన కూర్చున్నారు, ఇట్లా స్టెప్స్ కింద కూర్చున్నారు. చిన్నపిల్లలతో సహా పెద్ద వాళ్ళు కూడా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అయ్యో వాటర్ ఫాల్ పిచ్చి అక్కకి నాకు, అయ్యో నాకన్నా ఎక్కువ డిసప్పాయింట్ అయింది మా అక్క. పాపం చాలా డిసప్పాయింట్ అయిందనమాట. అక్కడి వరకు వచ్చి తడవకుండా వెళ్ళిపోతున్నాము అని, ఎందుకంటే తనకి ఎప్పటి నుంచో ఉందే ఆ వాటర్ ఫాల్లో తడుద్దాము అని చెప్పి. కానీ మాకు అది లేనట్టుంది. ఏం చేయలేము, ఎందుకంటే అన్ప్లాన్డ్ కాబట్టి మాకు ఎటువంటి సేఫ్టీ అనదర్ క్లాత్స్ లేకున్నాయి కాబట్టి ఇంక మేమైతే ఇంకా అవన్నీ లొకేషన్స్ అవన్నీ చూసి చాలా ఫొటోస్ దిగాము.
ఇంకా ఫొటోస్ అవి దిగి చాలా చిన్నపిల్లలు ఆడుతున్నారు. వాళ్ళని చూసి మేము కూడా కొంచెం మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. బాగుంది కానీ తడవలేదు అన్న ఒక చిన్న డిసప్పాయింట్ అయితే ఉందన్నమాట. ఇక మా ట్రిప్ అయితే ఈ విధంగా సాగింది. చక్కగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాము, కానీ ఆ ప్లాన్ కన్నా ఇంకా డబుల్ ప్లానింగ్ అయింది మాకు. బట్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆ వెదర్, ఆ సీజన్ అంటే నాకు చాలా ఇష్టము. అరకుకి ప్రతి ఇయర్ వెళ్తాము. ఇంకో కొత్త ప్లేస్కి వెళ్ళడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలా ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. సో అట్లా ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఫుడ్. సో అక్కడికి వెళ్ళామే కానీ ఫుడ్ అది నాకు అసలు ఎక్కడ నచ్చలేదు. ఆఖరికి ఘాటీ రోడ్స్లో బ్యాంబూ చికెన్ అది అమ్ముతారు. బేసిక్గా అది కూడా ఏం పెద్ద బాగాలేదు. అరకులో తింటాం ఎప్పుడు, ఎంత అదిరిపోద్ది నిజంగా వాళ్ళు చేస్తున్న విధానం అదంతా. సో ఈసారి లంసింగ్ ఈ ఘాటీ రోడ్లో తిన్నాం కానీ పెద్ద ఏం అనిపించలేదన్నమాట. సో అదే అంత పెద్ద టేస్ట్ అయితే ఏం అనిపించలేదు. ఈ మాత్రం దానికి ఇక్కడే ఉంటాయా? జస్ట్ ఎక్కడికే కనిపించావు, కోతులు మాత్రం కనిపిస్తాయి. ఎప్పుడైనా పుల్లు చూసారండి మీరు? చూడలే. నక్కలు మా ఊళ్ళో అయితే అవన్నీ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ వేశారు. పాపం ఆవిడ అలాగే చెప్పింది, బాగా మాట్లాడారు. చాలా క్వశ్చన్స్ అయితే వేసాము. సో ఒకటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సరిగ్గా చేయడం రాలేదు. బట్ ఇట్స్ ఓకే, పాపం వాళ్ళకి ఏదోటి గడవాలి కదా. సో యా, and that's all for this video guys. I hope మీకు నచ్చింది అనుకుంటున్నాను. and if you like this video please give a big thumbs up and subscribe to my channel. some sweet memories చూసేయండి.